नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जिला एंकर हिंदू सम्मेलन समिति के अध्यक्ष मंचला कृष्ण मूर्ति ने कहा कि सभी हिंदू रिश्तेदारों को इस महीने की 26 तारीख को शिवनगर में होने वाली बैठक में बड़ी संख्या में भाग लेना चाहिए ताकि हिंदुओं की एकता दिखाई जा सके और इससे सफल बनाया जा सके। वरंगल के शिवनगर में आयोजित एक प्रेस कॉन्फ्रेंस में हिंदू सम्मेलन समिति के अध्यक्ष सचिव बुद्ध रापू भास्कर, समिति के सदस्य थोटा बापू, एम नरेश, रविंदर, वेणुगोपाल अडेपू, सब मूर्ति बायरी, श्याम सुरेंद्र और अन्य लोगों ने भाग लिया और रविवार को होने वाली बैठक के वॉलपेपर का अनावरण किया। इस अवसर पर कार्यक्रम के आयोजक कृष्ण मूर्ति यादगिरी ने कहा कि सभी हिंदू रिश्तेदारों को इस महीने की 26 तारीख को शिवनगर में होने वाली बैठक में बड़ी संख्या में भाग लेना चाहिए ताकि हिंदुओं की एकता दिखाई जा सके और इसे सफल बनाया जा सके। ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం। ఇది ఏ పార్టీలతో సంబంధం లేకుండా హిందూ బంధువులందరూ కలిసి సమ్మేళనం చేస్తున్న సందర్భంలో శ్రీ మాన్య అనంత సత్యానంద స్వామీజీ వారు వచ్చి మా అందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది। కావున ఈ కార్యక్రమానికి శివనగర్ పెరక కుల బంధువులు హిందూ బంధువులందరూ మరి సమావేశానికి హాజరై మరి ఈ కార్యక్రమానికి మరి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం। ఇది ఈ యొక్క పండుగ సమ్మేళన కార్యక్రమం శివనగర్ రామాలయం వద్ద జరపబడుతుంది। ఈ యొక్క కార్యక్రమానికి ప్రచారకులుగా హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మరి అహర్నిశలు మరి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు। ఇందులో భాగంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడను। మరి స్వామివారి ఉపన్యాసం తర్వాత ఆశీర్వాదం పొందగలరు। ఈ సమ్మేళనం రేపు సాయంత్రం 6 గంటలకి శివనగర్ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్నది। ఈ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మా మహిళలందరూ బొట్టు పెట్టి పిలవడం జరిగింది। వారందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను। అలాగే ఈ కార్యక్రమానికి మన సమ్మేళనానికి అనంత ఆనంద మార్చి గారు మరియు ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు మరియు పోకల జ్యోతిర్మయ్య గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మన హిందువుల వారి మనోభావాలకి ఎట్లా విషయం మొత్తం కూడా వాళ్ళు విశదీకరించి ఈ ప్రోగ్రాంను మాకు టైం ఇచ్చి వాళ్ళందరూ స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి మా హిందూ బంధువులందరూ కూడా కోరుచున్నాము। అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి శివనగర్ పురవీధుల గుండా శివనగర్ పెరకవాడ పురవీధుల గుండా బైక్ ర్యాలీ ఉన్నది। స్టార్టింగ్ రామాలయం స్టార్ట్ అవుతుంది, రామాలయం నుంచి మళ్ళీ ఎండింగ్ రామాలయానికి వస్తాం। అలాగే స్వామివారిని రామాలయం నుంచి ఇక్కడ ఈ ముందు భాగం నుంచి అక్కడి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పూర్ణకుంభంతో తీసుకొచ్చి స్వామివారిని తీసుకొచ్చడం జరుగుతుంది, వేదికపైకి తీసుకురావడం జరుగుతుంది। తర్వాత ముందు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మన వందనా స్కూల్ వాళ్ళ పిల్లలు మరియు గోల్డెన్ వారు, తర్వాత వెంపటి శ్రావణ్ గారు వాళ్ళు మాకు సహకరించి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేస్తామని చెప్పి